నమస్కారం. నేను మీ దువ్వాడ శివప్రసాద్. ముంబైకి చెందినటువంటి దేవికా రోత్వన్ గురించి మీకు తెలుసా? తెలుసుకుంటే మన ఈ వ్యవస్థ దాంట్లో ఉండే నీచమైన అధికార యంత్రాంగంపై ద్వేషం కలుగుతుంది. ముంబై దాడుల సమయంలో దేవిక కేవలం 9 సంవత్సరాల బాలిక. కసబు కాల్పులు జరపడం ఆమె కళ్ళారా చూశారు. కానీ ఆమెను ప్రభుత్వ సాక్షిగా చేసినప్పుడు ఆమెకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దేవిక స్థానంలో మరెవరైనా ఉంటే వారు సాక్ష్యం ఇచ్చేవారు కాదు. కానీ ఈ ధైర్యవంతురాలైనటువంటి అమ్మాయి కసబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడమే కాకుండా ముంబై దాడుల తర్వాత కూడా 5 సంవత్సరాల పాటు ఎటువంటి రక్షణ లేకుండా అదే మురికివాడలో తలెత్తుకుని జీవించింది. కానీ ఈ దేశభక్తికి ప్రతిఫలముగా ఆమెకు ఏం లభించింది? ప్రజలు ఆమెకు కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. దేవికా రోత్వన్ ప్రభుత్వ సాక్షిగా ఉండటానికి అంగీకరించిన తరువాత ఆమె పాఠశాల నుంచి కూడా బహిష్కరించారని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే పాఠశాల యాజమాన్యం మీ అమ్మాయికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, దీనివల్ల ఇతర విద్యార్థులకు కూడా ప్రాణహాని కలిగే అవకాశం ఉందని చెప్పింది. దేవిక బంధువులు ఆమెకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే దేవికను నిరంతరం బెదిరిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదులంటే వారికి భయం. దేవికకు ప్రభుత్వ గౌరవం లభించింది. ముంబై దాడులలో వీరులను మరియు అమరులను సత్కరించే ప్రతి కార్యక్రమంలో ఆమెను ఆహ్వానించేవారు. కానీ దేవిక గౌరవంతో కడుపు నిండదని చెబుతుంది. ఇంటి యజమాని వారిని వేధిస్తూ ఉన్నాడు. దేవిక కుటుంబానికి ప్రభుత్వం గౌరవ సూచకంగా కోట్ల రూపాయలు ఇచ్చిందని అతను భావిస్తూ ఉన్నాడు. అసలు వాస్తవం ఏమిటంటే దేవిక తన దేశభక్తికి చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దేవిక కుటుంబం వారి ఇంట్లో జరిగే ఏ పెళ్లి కార్డు పైన కూడా దేవిక పేరు రాయదు. ఎందుకంటే దేవిక ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నందున వరుడి కుటుంబం వారి ఇంట్లో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడేమో అని చెప్పేసి వారికి భయం. దేవిక కుటుంబం తమ ఆర్థిక ఇబ్బందుల గురించి చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధాని కార్యాలయానికి కూడా తెలియజేసింది. కానీ ఫలితం శూన్యం. దేవిక తల్లి 2006లోనే మరణించింది. మీరు దేవిక ఇంటికి వెళితే ఆమెతో చాలామంది నాయకులు దిగిన ఫోటోలు, అనేక మెడల్స్ ఉన్నాయి, కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా కడుపు నింపు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ చాలాసార్లు తిరిగిన తరువాత మాకు ఇంకో పని లేదా అని అటువైపు నుంచి సమాధానం వచ్చేది విన్నాక వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. దేవిక తండ్రి అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయం చేస్తానని చెప్పారు అని చెప్పారు. దానికి ప్రభుత్వ అధికారులు వ్రాతపూర్వకంగా తీసుకురండి, అప్పుడే తదుపరి చర్యల కోసం పంపబడుతుంది అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి దేశం, ఇలాంటి సమాజం, ఇలాంటి అవినీతి ప్రభుత్వ యంత్రాంగం కోసం దేవిక కాలికి బుల్లెట్ తగిలించుకుందా? ప్రభుత్వ సాక్షిగా మారాల్సిన అవసరం ఆమెకేమిటి? ఆమెను స్కూల్ నుంచి ఎందుకు తీసేశారు? ఒక ఉగ్రవాదికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చింది కాబట్టి. ఇలాంటి స్వార్థపూరిత సమాజం, ప్రభుత్వం, నాయకుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? దేవిక, నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని నరకం చేసుకున్నావు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, సన్నీ లియోన్ మీద బయోపిక్లు తీసే బాలీవుడ్ దేవిక విషయంలో మహా నీచంగా ప్రవర్తించింది. బాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేవికను ఇంటర్వ్యూ చేయడానికి తన ఇంటికి పిలిపించాడు. కానీ ఆర్థిక సహాయం ఇవ్వడం అటుంచండి, ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు ఇవ్వలేదట. ఇది మన సమాజం ఎంత సున్నితత్వం లేనిదో చూపిస్తోంది. దేవికా రోత్వాన్ ఎవరో ఎంతమందికి తెలుసో కూడా తెలియదు. ఈ ధైర్యవంతురాలైన అమ్మాయి గురించి మీ స్నేహితులందరికీ, బంధువులందరికీ తెలియజేయండి. ఈ బిడ్డకు న్యాయం అందించడానికి మీ గళం వినిపించండి. ఒక ముఖ్యమైన సూచన, ఎవరైనా మీకు దేవిక బ్యాంకు వివరాలు, యూపీఐ మొదలైనవి ఇస్తే మీరు ఎటువంటి ఆర్థిక సహాయం చేయవద్దు. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారు. దేవిక పేరుతో సోషల్ మీడియా నుండే డిమాండ్ చేసినా సరే అది అబద్ధమే. అవి నకిలీ ఖాతాలే. మీరు గొంతు విప్పాలి. సహాయం కోసం ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వద్ద వారి అసలు వివరాలు కూడా ఉన్నాయి. మీరు స్వయంగా ధృవీకరించుకోకుండా ఎటువంటి ఆర్థిక సహాయం చేయవద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. జై హింద్.